మల్కాజ్గిరి గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. రెడ్డి గారికి మరి ఈ సభ గతంలో మన అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచి మన ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి వెళ్ళి ఆ గొంతు మన గల్లీ దాకా వినిపించేలాగా మనకు పంపించాడు. అదే విధంగా ఇచ్చిన అవకాశం ఇప్పుడు కూకట్పల్లి ఎందుకంటే ఇదే కార్యకర్తల సమావేశానికి మరి వచ్చినటువంటి మా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలి. ముఖ్యంగా ఈరోజు కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఇండైరెక్ట్గా లోపల కుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం అంటే బీజేపీకి ఓటేసినట్టే. ఎందుకంటే ఈరోజు రెండు పార్టీలు కూడా దానం నాగేందర్ గారు చెప్పారు, మనము ఖచ్చితంగా బీజేపీతో కలిసిపోతున్నామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి నేషనల్లో ఈరోజు 12,000 కోట్లను బాండ్ల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ కుతంత్రాలు అన్నీ మా యొక్క ఏఐసిసిలో ఉన్నటువంటి 200 కోట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. మరి 12,000 కోట్లలో దాదాపుగా 60% డబ్బులు కూడా బీజేపీ పార్టీ తీసుకుంది. సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మహేందర్ రెడ్డి అన్న గారు, హరివర్ధన్ అన్న గారు, పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు మేమంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 100 రోజుల్లోనే ఏదైతే ఎలక్షన్ ముందు మేము ఇచ్చామో 6 హామీల్లో 5 హామీల్లో అమలుకి ఆల్రెడీ మేము చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి 3 నెలల్లోనే ప్రపంచ దేశాల్లోనే ఎక్కడ లేని విధంగా 30,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఒక పెద్ద చరిత్ర. ఇది హిస్టారికల్ గా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 100 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ మరి సఫలమైందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా మరి తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, తెలంగాణ అభివృద్ధిని ఏదైతే కాంక్షిస్తా ఉన్నారో మరి ఆ రకంగా ముందుకు సాగుతూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.